లేదా బంధువుల తరపున కూడా మనం సదకే జారియా అనేది చేయవచ్చు. వారిని సమాధి శిక్షల నుంచి కాపాడాలని, ఆలమే బడ్జెట్లో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి రక్షించాలి అని, వారిని నరకం నుంచి రక్షించాలి అని, స్వర్గంలోకి వెళ్ళాలని, స్వర్గంలో అత్యుత్తమ స్థానానికి వెళ్ళాలి అని, దేవుడి యొక్క మన్ననలు పొందాలని, వారు బ్రతకు ఉండంగా చేసిన ఆరాధనలు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుమ్రాలు, దానధర్మం, మంచి కార్యాలు వారు బ్రతికి ఉండంగా చేసినవి దేవుడి వద్ద స్వీకరించబడాలని, వారి ద్వారా జరిగిన తప్పులను క్షమించబడాలి అని, ఎవరైతే బ్రతికి ఉన్న వారి యొక్క తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఇలా మరణించిన వారి తరపున కూడా ఇలా సదకే జారియా అనేది మంచి కార్యాలు అనేవి చేయవచ్చు, చెయ్యాలి. ఇది వారి యొక్క బాధ్యత. ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసి పైన, ఒక తల్లిదండ్రులకి పిల్లల పైన, పిల్లలకి తల్లిదండ్రుల పైన, బంధువుకి ఇంకొక బంధువు పైన, స్నేహితుడికి ఇంకొక స్నేహితుడి పైన ఉండేటటువంటి హక్కుల్లో ఇది కూడా ఒకటి. ఎవరైనా మరణిస్తే కనుక వారి తరపున మంచి కార్యాలు చేయాలి. సదకే జారియాత్కు సంబంధించినటువంటి మరి కార్యాలు చేయటం ఇది చాలా మంచి పని అని, మరి ఇలా వాళ్ళ తరపున విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు ఏవైతే ఇంతకుముందు మనం చెప్పుకున్నామో అటువంటివి కూడా సమాజంలో వీరి పేరు మీద కానీ వీరి ద్వారా కానీ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మనం చేసే ఈ యొక్క ప్రతి మంచి పని కూడా వారి తరపున సదకే జారియాగా పనికొస్తుందని ఇస్లాంలో మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఈ యొక్క సదకా అనేది ఒక పెట్టుబడి లాంటిది. సాధారణంగా సదకా అనేది ఒక ఆకలితో ఉన్న వ్యక్తి అన్నం పెట్టడం లాంటిది. ఆ వ్యక్తి ఆకలి తీరిన వెంటనే అతనికి పుణ్యం లభించేస్తుంది. కానీ సదకే జారియా అలా కాదు అని మనం ఇప్పుడే చెప్పుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకి ఒక పండ్ల చెట్టు ఉంది. ఆ పండ్ల చెట్టు మీరు నాటితే ఆ చెట్టు బ్రతికి ఉన్నంత కాలం అది ఇచ్చే నీడ, పండ్లు, ఆక్సిజను వీటి ద్వారా ఏవైతే జీవరాశులకు మేలు జరుగుతుందో ఇదంతా కూడా మీకు పుణ్యంగా వస్తూనే ఉంటుంది అని కూడా మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇక ఖురాన్ గ్రంథాల యొక్క పంపిణీ కూడా సదకే జారియాలో ఒక భాగంగా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్లో ఇలా చెప్పడం జరిగింది. ఏమని? ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతనికి పుణ్యాన్ని అందించే 7 పనులు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇలా ధార్మిక గ్రంథాన్ని, ఖురాన్ గ్రంథాన్ని మస్హఫ్ వారసత్వంగా వదిలి వెళ్ళటం. ఇది కూడా దాంట్లో ఒకటి అని ఇబ్నే మాజాలో యొక్క విషయం చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి ఖురాన్ బహుమతిగా ఇవ్వడం లేదా ఖురాన్ని మస్జిద్లో పెట్టడం, దానివల్ల ఎవరైనా వారు చదివే ప్రతి అక్షరానికి కూడా ఎవరైతే దాన్ని అందించారో వారికి ప్రతి అక్షరం ఎవరైతే చదువుతారో ఈ అందించిన